టీడీపీ ఈ నేపథ్యంలో గల్లా మాధవిని తెరపైకి తీసుకొచ్చింది. ఈమె కూడా బీసీ వర్గానికి చెందిన మహిళ కావడంతో ఇరువురి మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుందని టీడీపీ భావిస్తుంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. విడుదల రజనీకి పోటీగా టీడీపీ నుంచి గల్లా మాధవిని ఖరారు చేసినట్టుగా తెలిసింది. అసలు ఎవరి గల్లా మాధవి? రామ్దాస్, టీడీపీ అంటే టీడీపీ వ్యవహార శైలి కొంత దుగుడుగానే ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే దీంట్లో గుంటూరు వెస్ట్కి సంబంధించి చూసుకుంటే ఎవరైతే ఈ గల్లా మాధవి బీసీ సామాజిక వర్గం, రజిక సామాజిక వర్గం సంబంధించిన పర్చూరు అంటే పత్తిపాడు నియోజకవర్గంలోని పత్తిపాడు నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిగా కనిపిస్తున్నారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఒకసారి చూసుకుంటే భ్రమరా టౌన్షిప్ వికాస్ హాస్పిటల్స్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగా చెప్తుంది. అయితే ఎప్పుడు పెద్దగా ప్రొఫైల్ ఎక్కడ కనపడలేదు. సడన్గా రాత్రికి కొంతమంది ఉత్సాహమైన వ్యక్తులందరూ కూడా ఆమె ఫోటోను తెర మీదకి తీసుకుని వచ్చారు. అయితే టికెట్ ఇప్పటికీ కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ తెర మీదకైతే రాత్రి ఫ్లెక్సీలు వేసి వాళ్ళు భావిస్తున్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా గుంటూరు వెస్ట్లో దీనికి సంబంధించిన వ్యవహారం మీద కొంత హడావిడి అయితే జరుగుతుంది. టికెట్ కన్ఫర్మేషన్ టీడీపీ ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఎలా ఉంటుంది ఈమెయితే ఎలా ఉంటుంది అని ఒక చర్చ మాత్రం జరుగుతుంది. కాకుమాను అనే గ్రామానికి సంబంధించిన ప్రాంతంగా ఈమె చెప్తున్నారు, పత్తిపాడు నియోజకవర్గం. అయితే ఈమె బీసీ రజిక సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ. వీళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి గుంటూరులో, తర్వాత కొన్ని కాలేజెస్ కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈమె వెనకాల ఒక్కసారిగా గుంటూరు వెస్ట్లో రాత్రికి ఫ్లెక్సీలు ఎవరేశారు, ఎందుకు ఇంత హడావిడి జరుగుతుంది అని ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే టీడీపీ నుంచి ఇంకా పూర్తిగా అఫీషియల్ కాలేదు. కానీ తెర మీదకి వచ్చిన వెంటనే ఆమెకు సంబంధించిన ఫ్లెక్సీలని పెద్ద ఎత్తున ఇక్కడ వేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఎలా ఉండబోతుంది ఏంటి? ఒకవైపు వైసీపీ నుంచి చూసుకుంటే రజనీ, అక్కడ మాజీ మంత్రి రజనీ ఇప్పటికే రంగంలో దిగి ఆమె ప్రచారం కూడా ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికిప్పుడు ఈ మనిషిని కొత్తగా తెర మీదకి తీసుకుని వచ్చిన వ్యక్తులు ఎవరు, తెర మీద అంటే ఈ ఫ్లెక్సీలు, ఈ హంగామా వెనకాల ఎవరైనా ఉన్నారా అనే ఒక చర్చ కూడా గుంటూరు వెస్ట్లో అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ గుంటూరు వెస్ట్కి సంబంధించిన మాత్రం చాలామంది ఆశావాహులు టీడీపీలో పెద్ద ఎత్తున కనబడుతున్నారు. ఇది ఎందుకు ఈమె తెర మీదకి తీసుకుని వచ్చారనే ఒక అంశం మీద మాత్రం ఇప్పుడు గుంటూరు టీడీపీలో కావచ్చు, అలాగే ఓవరాల్గా దీని వెనకాల ఎవరున్నారు అనే చర్చ మాత్రం టీడీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున నడుస్తుంది. రామ్, రైట్. అయితే ఆసక్తికరంగా ఉంది చాలా. అంటే రాత్రి ఫ్లెక్సీలు వెలవడం, ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఉన్నారు. గుంటూరు వెస్ట్ నుంచి విడుదల రజనీకి పోటీగా చాలామంది పార్టీని ఎప్పటి నుంచో కాపాడుకుంటూ, క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్న వాళ్ళ పరిస్థితి. మరి వీళ్ళందరికీ టీడీపీ ఎలా సర్ది చెప్పే అవకాశం ఉంది? నిజంగా అసలు మొదటి నుంచి ఏ పార్టీ కావచ్చు, పార్టీలను మోస్తూ కాపాడుకుంటూ కార్యకర్తలను, క్యాడర్ను అలా క్యారీ చేస్తూ చివరికంట ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో చాలామంది పార్టీని వీడి కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది వాళ్ళ అసంతృప్తిని బాహాటంగా వెళ్ళగక్కే పరిస్థితి. సో ఇప్పుడు గుంటూరు వెస్ట్ విషయంలో ఏం జరగబోతుంది? ముఖ్యంగా ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అంటూ ఆమెకు పోటీగా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆశావాహుల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా. ఎందుకంటే ఒకసారి మనం కానీ చూసుకుంటే బీసీలకు సంబంధించిన వ్యవహారంలో బేసిక్గా ఇక్కడ బీసీల సామాజిక వర్గం ఎందుకు తెర మీదకి వచ్చింది అని కూడా ఆలోచించుకోవాలి. బేసిక్గా చూసుకుంటే రజనీని ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత ఇప్పుడు బీసీ ఈక్వేషన్ని గుంటూరు వెస్ట్లో వెతుకుతున్నారు. గుంటూరు వెస్ట్లో బీసీ సామాజిక వర్గాలు ఓటర్స్ ఎక్కువ ఉన్న ఒక అంచనాకి వైసీపీ వచ్చింది. అందులో భాగంగానే ఎవరైతే ఉంటారో రజనీకి గట్టికి పోటీగా ఉంటే ఈ నేపథ్యంలో తెలుగుదేశం నుంచి చాలామంది కీలక నేతలు వెస్ట్ నుంచి అయితే చాలా టైట్ ఫైట్ ఉంది. అక్కడ టీడీపీలో కూడా ఆ సీటు కోసం చాలామంది వేచి ఉన్న పరిస్థితుల్లో సడన్గా ఈ అమ్మాయిని తెర మీదకి ఎందుకు తీసుకొని వచ్చారు? ఈ అమ్మాయికి రజనీకి అంటే ఈ మాధవికి పేరు కూడా గల్లా మాధవి అంటే అందరూ గల్లా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా అంటారు కాదు. ఈమె బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రజిక కులానికి సంబంధించిన మహిళ. సో ఈమెను ఎందుకు తెర మీదకి తీసుకుని వచ్చారు, అక్కడ ఫ్లెక్సీలు వేసి ఎందుకు హడావిడిని నడుపుతున్నారు అనే చర్చ ఇంకా నడుస్తుంది. దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా
టీడీపీలో కొంత కీలక వ్యక్తిలో ఆరా తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. అది ఈమెకి టికెట్ కన్ఫర్మ్ అవుతుందా కాదా అనేది మాత్రం ఇప్పటికి తెర మీదకి చాలామంది సీనియర్లు ఉండగా వాళ్ళందరినీ కాదనుకుని టీడీపీ ఈ కొత్త మహిళకి ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. కానీ ఇక్కడ అంత ఛాన్సెస్ అయితే లేదు. కానీ ఉద్దేశపూర్వకంగానే కొంతమంది ఫ్లెక్సీలను అంటే అక్కడ రాత్రికి ఒకేసారి ఫ్లెక్సీలంతా కూడా రాత్రికి వేసి కొంత హడావిడి చేసి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎక్కడో ఒక గేమ్ ప్లాన్ లాగా ఉంది అనేది టీడీపీ నుంచి అందుతున్న సమాచారం. చూడాలి అయితే ఇప్పటికీ ఈ గల్లా మాధవికి సంబంధించిన వ్యవహారంలో మాత్రం వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యవహారం, కొత్త కాలేజెస్, తర్వాత హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరంగా ఓకే. కానీ వీళ్ళు అంటే గ్రౌండ్లో ఎంతవరకు నిలదొక్కుకోగలరు, ఎవరు వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నాయనే అంశాలు మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. రామ్, చూడాలి ఇది ఎంతవరకు రాత్రికి ఈ ఫ్లెక్సీలను వేయడం వెనకాల కూడా ఎవరు పాత్ర ఉంది అనేది కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద గుంటూరు వెస్ట్ రాజకీయం అయితే ఇంట్రెస్టింగ్గా మారుతోంది. టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవి ఖరారు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ కూడా సమాచారం. అయితే ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభించారు. గుంటూరు పశ్చిమ నుంచి వైసీపీ అభ్యర్థిగా విడుదల రజనీకి ఢీ కొట్టాలంటే మాధవి కరెక్ట్ అని టీడీపీ భావించినట్టుగా తెలుస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు ఢీ అంటున్నారు. రాత్రే గుంటూరు నగరంలో గల్లా మాధవికి సంబంధించిన ఫ్లెక్సీలు వెలిశాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆమె పేరు. అయితే ఇప్పటికే చాలామంది సీనియర్లంతా కూడా గుంటూరు వెస్ట్ టికెట్ కోసం ఆశపడుతున్న పరిస్థితి. దీంతో గల్లా మాధవి ఖరారయ్యే అవకాశం ఉండడంతో ఆశావాహులు నిరుత్సాహం నెలకొంది. చూడాలి మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. గల్లా మాధవికి టికెట్ కేటాయిస్తుందా, లేదంటే ఇతర సీనియర్లకు ఎవరికైనా టికెట్ కేటాయిస్తుందా అని మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది.